దేవుడు టెంపుల్స్లో, మందిర్స్లో, మసీదుల్లో, పలానా వర్షిపింగ్ ప్లేస్లో, ఒక స్థలంలో, ఒక స్థానములో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నిన్ను మించిన అజ్ఞాని, నిన్ను మించినటువంటి దౌర్భాగ్యురాలు, నిన్ను మించినటువంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. జీవం లేని మట్టిలో నువ్వు దేవుని చూస్తే, జీవం లేని పేపర్లో, ఫోటోలో నువ్వు దేవుని చూస్తే, జీవము ఉన్న ప్రతి దానిలో కూడా నువ్వు చూస్తావు, చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్టరు తప్ప అది మాత్రం పట్టుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేమని కాదు. నవ్వుతూ చేసే తప్పులకి ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి ఉంటుంది కనుక మనం ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, చాలామంది వీఆర్ మన వాల్యూ, ద ట్రూ వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎర్న్ మనీ అంటే ఇంతకు లెస్ అని చెప్పారు. ఇప్పటికి అదే చెప్తారా? ఇప్పటికి అదే చెప్తారా? ఈజ్ ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్ టు ఎర్న్ మనీ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్? ఆనందాన్ని అనుభవించాలి. ఆనందం అంటే ఎవరినో బాధ పెట్టి కాదు, ఎవరినో మాటని కాదు, పక్కవాడిలో దేవుణ్ణి చూసి, దేవుడు అనగా వేరు దేశమందున లేడు, దేవుడు ఉందు తనదే. దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. వేర్ ఈజ్ గాడ్? ఏంటి థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాను క్వశ్చన్? ఒకటేంటి? వేర్ యామ్ ఐ. రెండోది ఏం చెప్పాను? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. మూడోది ఏంటి? వేర్ ఈజ్. నేను చెప్తాను చూడండి. దేవుడనగా వేరు దేశమనందున లేడు, దేవుడుందు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. దేవుడు టెంపుల్స్లో, మందిర్స్లో, మసీదుల్లో, పలానా వర్షిపింగ్ ప్లేస్లో, ఒక స్థలంలో, ఒక స్థానములో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నిన్ను మించిన అజ్ఞాని, నిన్ను మించినటువంటి దౌర్భాగ్యురాలు, నిన్ను మించినటువంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అయితే ఎందుకు సార్ అందరూ వేళాంవేరిగా కోవెళ్ళకి వెళ్తున్నారు? ఎందుకు సార్ వేళాంవేరిగా దేవుడి కోసం తెలుసుకుంటున్నారు? ఎందుకు సార్ ఆ ఫోటోల్లోనో, ఆ విగ్రహాల్లోనో, ఆ పూజల్లోనో ఇప్పుడు వస్తోంది, అల్టిమేట్గా మనకు వస్తోంది ఏంటిది? ఎల్లుండే ఏంటిది? వినాయక చవితి. ఏంటి సార్ మట్టిలో చూస్తున్నాడు? అరే ఎందుకురా పూర్వీకులు ఈ మట్టితో, కర్రతో, చెక్కతో, పేపర్తో, శిలతో, రాయితో, చలనము లేని, జీవము లేని రాయిని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కి దానికి నువ్వు ఒక వినాయకుడు అనేటువంటి ఒక పేరును ఆపాదించి ఓం వక్రతుండాయ, ఏంటిది? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఎందుకురా పూజించమన్నారు? ఎందుకు పూజించమన్నారు? మన పూర్వీకులు, మన ఋషులు, మునీశ్వరులు ఎందుకు పూజించమన్నారంటే చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు. జీవం లేని రాయిలోనే నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవం లేని మట్టిలో నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవం లేని పేపర్లో, ఫోటోలో నువ్వు దేవుణ్ణి చూస్తే, జీవము ఉన్న ప్రతి దానిలో కూడా నువ్వు చూస్తావు, చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్టరు తప్ప అది మాత్రం పట్టుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేమని కాదు. మనం ఏం చేసాం? తర్వాత కొట్టండి, కంప్లీట్ అయి కొట్టండి. మనం ఏం చేసాం? ఆ విగ్రహాల్లో, జీవము లేనిటువంటి రాతి విగ్రహాల్లో, మట్టితో చేసిన విగ్రహాల్లో, వాటిలో దేవుడిని చూస్తున్నాం. వెరీ గుడ్, సర్వభూతాంతరాత్మను అందరూ చూడాలి. కానీ మన చుట్టూ ఉండే ప్రతి దైవ స్వరూపాన్ని కూడా విస్మరిస్తూ, మర్చిపోతూ, తూలనాడుతూ, తిడుతూ, వాళ్ళని తిట్టుకుంటూ, చిరాకు పట్టుకుంటూ, మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం అన్ని దేవతా రూపాలని కూడా మనం విడిచిపెట్టి ఎక్కడో లేని దేవుణ్ణి ఎక్కడెక్కడ వెతుకుంటాం. కానీ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్. దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. చెప్పండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. రోడ్డు మీద అందమైన అమ్మాయి నడుస్తూ వెళ్ళిందనుకో, అందమైన అమ్మాయి, మోస్ట్ బ్యూటిఫుల్. నిజంగా నువ్వు ఆ అమ్మాయి ముఖంలో నీ తల్లి ముఖాన్ని నువ్వు చూడగలిగితే, నువ్వు ఏదైతే లలిత అమ్మవారో, దుర్గాదేవిని ఎక్కడైతే వెళ్ళి దర్శించుకుంటావు, ఆ తల్లి యొక్క ముఖాన్ని ఈ అద్భుతమైన అందమైన అమ్మాయి ముఖంలో నువ్వు చూడగలిగితే ఆ రోజు నువ్వు చేసుకున్నది నిజమైన దర్శనం.
అంతే తప్ప ఆ అమ్మాయిని నువ్వు వేరే విధమైనటువంటి అబ్బాయి అందంగా ఉందని నువ్వు నీ వయసుతో కూడినటువంటి మనసు చెప్పినటువంటి చాంచల్యమైనటువంటి ఆ మైండ్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ అన్నారు. ఏమన్నారు చెప్పండి? మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ మంకీ? ఆ దృష్టితో నువ్వు చూసేవనుకో నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ అమ్మవారిని నువ్వు చూడలేవు. ఒరే ఒకానొక రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వన్ డే యూ విల్ మ్యారీ వన్ పర్సన్, డౌట్లెస్. తప్పకుండా మీ అందరికీ మంచి మంచి మొగుళ్ళు వస్తారు, మంచి మంచి పెళ్ళాలు వస్తారు. ఐ బ్లెస్ యూ ఆల్. ఓకే, కానీ అప్పటి వరకు నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు తల దించుకునేలా, తల వంచుకునేలా ఏ రోజు కూడా నీ యొక్క వ్యక్తిత్వం ఉండకూడదు. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు దైవత్వం చూసిన రోజున నిన్ను దైవంగా చూసేటువంటి ప్రతి ఒక్క స్థాయికి నువ్వు ఎదిగి నీ ఉనికి నువ్వు నిరూపించుకుంటావు. ద థర్డ్ క్వశ్చన్, వేర్ ఈజ్ గాడ్? ఏంటిది? ఇప్పుడు చెప్పండి, వేర్ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. అందుకే నేను మొదలుపెట్టినప్పుడు చెప్పిన కొన్ని పదాలు ఏం చెప్పాను? నా చుట్టూ ఆవరించి ఉన్న మూర్తిభవించిన 300 అవతార మూర్తులను మొక్కేదన్. మీ అందరు నేను మొక్కేనని చెప్తున్నాను. మీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నిజంగా నీలో పరమాత్ముని యొక్క తత్వం, నిజంగా నీలో అద్భుతమైనటువంటి ఆ శక్తి నీలో ఇవాళ నువ్వు అనుకుంటే నీ ధారణా శక్తి, నీ జ్ఞాపక శక్తి, నీ మ్యాథ్స్, నీ ఫిజిక్స్, నీ కెమిస్ట్రీ, నువ్వు అనుకుంటే నీ మెదడు పనిచేస్తోందా? నువ్వు అనుకుంటే నీ గుండెకాయ కొట్టుకుంటుందా? నువ్వు అనుకుంటే నీ మూత్రపిండాలనేటువంటి రక్తాన్ని శుద్ధి చేస్తోందా? నువ్వు అనుకుంటే నీ దేహం కదలాడుతోందా? నువ్వు అనుకుంటే నీ మేధస్సు వికసిస్తోందా? నువ్వు అనుకుంటే నీ శరీరము, నీ జీవితము అద్భుతమైన విషయాలని, జ్ఞానాన్నితో తొలతూగుతోందా? అంటే లేదు. అగోచరమైనటువంటి అద్వితీయమైనటువంటి ఏదో పరమాత్మ పరబ్రహ్మతత్వము, అది ఏ దేవుడి పేరు నువ్వు పెట్టుకున్నా నిన్ను ఆవహించి ఉంది కనుక మాత్రమే నీ ద్వారా ఎంతటి ఉన్నతి జరుగుతున్నప్పుడు ఏదైతే నీలో ఆవహించి ఉందో అదే అద్భుతమైన శక్తి అన్ని దేహముల్లో ఆవహించున్నప్పుడు భగవంతుడు అన్నింటా అంతటా ఉంటాడనేటువంటి సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకోలేకపోతే మనం చదువుతున్న జ్ఞానము, చదువు ఇదంతా నిరర్థకమైనటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సో మనమంతా దేవుణ్ణి విగ్రహాల్లో చూడడం కన్నా ముందు మనుషుల్లో చూడడం నేర్చుకోవాలి. నచ్చినవాడు నచ్చనివాడు రెండు కాదు తల్లి. నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవ్వరిని హర్ట్ చేయకు. థర్డ్ థింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ. ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. ఏం చేయాలి మనం? అసలు మనం ఏం చేయాలి? ఇంజనీరింగ్ చదువుకున్నాం, నో డౌట్ రా. మీ అందరినీ నేను చెప్తున్నాను, ఇవాళ డేట్ టైం నోట్ చేసుకోండి. శ్రీహరినాయుడు గారు, లేకపోతే ఆర్కే సారు, మా మురళీధర్ సార్ నోట్ చేసుకోండి. సార్, వీళ్ళల్లో యు విల్ గెట్ వండర్స్ ఆఫ్ గుడ్ ర్యాంక్స్. I could feel the vibration. ఇది బిస్కెట్ కాదు, ఇది సొబ్బ అంతకన్నా కాదు. నాకు అవసరం లేదు. మీరు నాకు ఓట్లేస్తారా? లేదా నథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకు కావాల్సింది ఒకటే, మీరు ప్రపంచంలో అమెరికాలో బతకండి, ఆస్ట్రేలియాలో బతకండి, ఆస్ట్రియాలో బతకండి, జింబాబ్వేలో బతకండి, శ్రీకాకుళంలో బతకండి, ముంబైలో బతకండి, ఎక్కడైనా బతకండి, కానీ మనిషిలా బతకండి. మనిషిలా బతుకుతూ దేవుడిలా. నా స్టేట్మెంట్ కంప్లీట్ చేయనివ్వాలి. మనిషిలా బతకండి, కానీ దేవుడిలా పక్కవాడికి సాయం చేయండి. దేవుడిలా పక్కవాడు సాయం చేయండి. వీ హ్యావ్ టు డూ దట్. ఏం చేయాలి? హెల్ప్ ఎవర్. ఏం చేయాలి? ఇంకోటి కూడా ఉంది, హర్ట్ నెవర్. నీ చూడండి, చెప్పండి, హెల్ప్ ఎవర్. అందరు చెప్పాలి, హర్ట్ నెవర్. నీ మాటలతో, నీ ఆలోచనలతో, నీ ప్రవర్తనతో ఎవ్వరు, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఎవ్వరు బాధపడకూడదు. నీ మాట వల్ల కానీ, నీ ఆలోచన వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ ఎప్పుడు ఎవ్వరు బాధపడకూడదు. అంతటి మంచి మనస్సు కలిగి ఉండాలి. వాట్ దట్
ఐ హ్యావ్ టు డూ, ఐ షుడ్ హెల్ప్ ఎవర్, ఐ షుడ్ హెల్ప్ ఎవర్, ఐ షుడ్ హెల్ప్ ఎవర్. ఏం చేయకూడదు? ఐ షుడ్ హర్ట్ నెవర్, ఐ షుడ్ హర్ట్ నెవర్, ఐ షుడ్ హర్ట్ నెవర్. ఎంత సింపుల్. ఎక్కడైనా ఏ విధంగానైనా హెల్ప్ చేయి. సెల్ఫ్లెస్గా ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ అనే పదం లేకుండా కూడా ఏదైతే చేస్తావో హెల్ప్, దానికి సర్వీస్ అన్న పేరు. చాలామంది మీ మురళీధర్ సార్ చెప్పారు, పద్మశ్రీ అవార్డుకి నన్ను నామినేట్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్. శ్రీహరి నాయుడు సార్ తెలుసు. బట్ నాకు అక్కర్లేదని చెప్పాను. బికాజ్ నేను ఒక టార్గెట్ కోసం నేను లాసా ఫౌండేషన్ పెట్టలేదు. ఇవాళ నేను టార్గెట్ కోసం మీతో మాట్లాడట్లేదు. 300 మంది వాళ్ళు బతికినంత రానున్న 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అద్భుతమైన వ్యక్తులుగా, వెలుగు దివ్వెలుగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో వెలిగేలా వీళ్ళు మీకున్న వాళ్ళందరూ బతికితే మై టాక్స్ పర్పస్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎప్పుడు ఎవ్వరిని హర్ట్ చేయకు. గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు నేను కాషన్ ఇస్తున్నాను. నవ్వుతూ చేస్తే తప్పులకి ఏడుస్తూ అనుభవించే ఒక రోజు ఉంటుంది. నవ్వుతూ చేసే తప్పులకి ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి ఉంటుంది. కనుక మనం ఎవ్వరిని కూడా హర్ట్ చేయకూడదు. మన మాటతో, మన చేతలతో, మన చూపుతో, మన వినికిడితో, మన ప్రవర్తనతో, మన ఆలోచనతో, మన జీవితంతో మనం ఎప్పటికీ కూడా మన ప్రెజెన్స్ ఏమవ్వాలి తెలుసా? ఆనందం అవ్వాలి. మరి వీడు వచ్చేటంటే తలనొప్పిరా, హే అమ్మాయి వచ్చిందా, చికాకే. నో, మనం ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడితే, మనం ఒక వ్యక్తి ప్రెజెన్స్లో ఉంటే మనకే కాకుండా అద్భుతంగా వారి మనస్సు, వారి దేహము, వారి యొక్క అద్భుతం ఏంటంటే ఆ వాతావరణం, ఆ రూము, ఆ ఇల్లు, ఆ ప్రదేశం అంతా కూడా వైబ్రెంట్ విత్ బ్లిస్తో ఉండిపోవాలి. ఇప్పుడు భరద్వాజ్ అనే వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. డూ యూ ఫీల్ దట్ రియల్లీ ఎనీ నెగిటివిటీ ఆర్ ఎనీ బ్లిస్ఫుల్ ఆర్ పాజిటివిటీ, డిలైట్ఫుల్నెస్? ఎస్, దేర్ యు ఆర్. కాబట్టి నీలో ఆనందం ఉంటేనే నువ్వు ఆనందం ఇవ్వగలవు. నీలో సర్వింగ్ గుణం లోపల ఉంటే నువ్వు బయటకు ఇవ్వగలవు. నీలో ప్రేమ ఉంటే నువ్వు ప్రేమ ఇవ్వగలవు. నీలో నిధి ఉంటేనే నువ్వు నిధి పంచగలవు. నీ లోపల దైవత్వం నువ్వు ఫీల్ అయితేనే పక్కకి ఇవ్వగలవు. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరికి నిస్వార్థముగా, నిర్మలముగా థ్యాంక్స్ అనే పదాన్ని కూడా ఆశించకుండా నువ్వు సాయించడం మొదలుపెట్టు. బంగారమా, మిత్రమా, నిజంగా మై డియర్ సన్, మై డియర్ డాటర్, లైఫ్ ఎంత రాకింగ్ లాగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దీనికి చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురళీధర్ సార్, మనం బాయ్స్ క్యాంపస్లో ఒక 5 years బ్యాక్, ఎన్నేళ్ళ క్రితం, 4-5 years బ్యాక్ ఇలాగే నేను సెషన్ చెప్తే పాపం ఆ గ్యాదరింగ్లో ఒక అబ్బాయి మరి నా ఫోన్ నెంబర్ విని దాన్ని గుర్తుంచుకొని ఇంటర్మీడియట్ అయిపోయాక నాకు ఫోన్ చేశాడు. సార్, సర్టిఫికెట్లు రిలీజ్ చేయించుకోవాలి, నేను చాలా పూర్ కండిషన్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇంజనీరింగ్ చదవాలి. హిజ్ నేమ్ ఈజ్ యోగేష్. నేను పిలిపించాను. ట్రూలీ చాలా వాల్యుబుల్ వ్యక్తి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇమీడియట్లీ ఎంసెట్ కౌన్సిలింగ్కి ఆ అబ్బాయికి ఏం కావాలో సపోర్ట్ చేశాం. ఆ తల్లిని పిలిచాను. అమ్మ, నీ బిడ్డకి ఫ్రీ సీట్ వచ్చింది, జిఎంఆర్లో చదివించండి, ప్రాబ్లం అని చెప్పాను. సార్, మా దగ్గర అంత డబ్బులు లేవు సార్. అమ్మ, 4 ఏళ్ళు కూడా వీ ద లాసా ఫౌండేషన్ మేము భరిస్తాం తల్లి. నువ్వు కన్నావు కానీ ఈ భూమి మీద నీతో పాటు మేము కూడా అబ్బాయిని కన్నాం. సమాజంలో ఒక వ్యక్తి కన్నీటితో ఉంటే అది వాడి దౌర్భాగ్యం కాదు. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క చేతులు అక్కడ కన్నీటి దగ్గరికి వెళ్ళి తుడుస్తాయా లేదా అని దేవుడు మనకు పెట్టే పరీక్షది, వాళ్ళకి మాత్రం పరీక్ష కాదు. బిలీవ్ మై డియర్ సన్స్, మై డాటర్స్, 4 ఏళ్ల బట్టి లాసా ఫౌండేషన్ యొక్క సంరక్షణలో జిఎంఆర్లో అబ్బాయి అద్భుతంగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లాస్ట్ టైంకి వచ్చాడు. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సే దట్
కన్న తల్లి తండ్రిలాగా గుండెకి హత్తుకొని అటువంటి బిడ్డను చదివించాం. అలాగ సుమారుగా 450 నుంచి 500 మంది పిల్లల్ని ఈ 10 ఏళ్లలో లాసా ఫౌండేషన్ ద్వారా మేమందరం చదివించగలమంటే అది కూడా వితౌట్ థ్యాంక్స్ కూడా మాకు వద్దు. వీ వాంట్ ఓన్లీ వన్ థింగ్, లవ్ లవ్ లవ్. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.